13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సువార్త 8వ అధ్యాయము 58వ వచనము. యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే సత్యము, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును యేసు నొద్దకు రాడు. 8-9 వచనములు. మీరు విశ్వాసం ద్వారానే కృపచేత రక్షింపబడిరని మీ వలనే కలిగి ఉన్నది కాదు, ఇది ఎలా 1వ అధ్యాయము 2-7 వచనంలో. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల్లారా, చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. వారి యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. వారి యెహోవాను విడచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోవును. అన్యులు మీ ఎదుటనే మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోవును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడు నిన్ను రక్షించు. 8వ అధ్యాయము 58వ వచనము. యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అధ్యాయము 3వ వచనము. ఆయన లేకుండా కలగలేదు. నీకు అనేకమైన స్తోత్రములనైనా అవునేసయ్య. ఇంకా రాలేక ఎంతమంది బిడ్డలు వెనుకలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని సన్నిధి నడిపించి నీ సన్నిధిలో మొదలుపెట్టి నేను స్తుతించు గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండిగా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఇక్కడ జరిగే ఆరాధనంతా నీ కృప, నీ దీవెనలతో నింపమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రములనైనా. చిన్న బిడ్డలు ఎంతో చక్క చెప్పిన వాక్యాన్ని నేను విస్తరింపచేయండి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. బిడ్డలకు ఆలోచనగా మంచి ఆశని మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించమని సన్నిధిలో పెట్టడుతున్న తండ్రి. నీకే స్తోత్రం. చిన్న వయసులో బిడ్డలతో చక్క బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రములు నాయన. నేనైనా రాతి కల తండ్రి చెప్పే వాక్యాన్ని నీ బిడ్డని సిలువ సాటును మరుగుపరచండియా. బిడ్డకి నోటిగా బుర్రగా నడిపించమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. మా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. వారు ఆయన వాడు కాడు. చిన్ని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు అనేకమైన మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చదివిన లేఖన భాగాన్ని మాకు నాయన పంచిపెట్టే భాగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నామయ్యా. నేను మాట్లాడడం కాదు ప్రభా, నాలో మీరు ఉండి మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నాయన. ధైర్యాన్ని నాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వెళుతుని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే
పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు? అంశం పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరంటే క్రైస్తవ జీవితంలో దేవుని కోసం బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో అలాగే మన భక్తి మన జీవితాన్ని గురించి ఆలోచించినట్లయితే దేవుని కోసం ఉన్నతమైన మాటలు తెలుసుకున్నప్పుడు కూడా మన భక్తి కూడా ఆలోచించుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులు చేస్తూ మరి ఉద్యోగం పట్ల తీసుకున్న జీవితాన్ని ఎన్నో నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవమైన మనం కూడా మన భక్తి జీవితంలో దేవుని పట్ల ఎంతో బాధ్యతగా నమ్మకంగా కలిగి ఉన్నవారుగా ఉన్నాము. ఈరోజు మనం మాట్లాడే దేవుడు మనకు చెప్పుకోయే వాటిని కూడా మన జీవితాల్లో మార్పు లేకుండా ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. దేవుని మాట విన్నప్పుడు మనము బాగానే ఉంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, బయటకు వెళ్ళగానే మన జీవితాలు మనం ఎలా ఉంటామో అని కూడా ఆలోచించుకోవాలి. మరలా ఆదివారం వచ్చే వరకు కూడా మన పనులు మనము చేసుకుంటూ ముగిస్తాం. కానీ ఉన్నత మాటలు విని కూడా మనము ఆయన సన్నిధిలో ఎలా గడుపుతున్నాము అంటే సమాజంలో కూడా ఉండాలి కోరుకుంటూ ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు కూడా మన జీవితంలో మార్పు లేకుంటే దేవుని లెక్క అప్పచెప్పే వాళ్ళంగా ఉండాలి. సరే, చదువుతున్నాం కదా. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ నివసిస్తే ఎవరమంట? దేవుని స్వభావం కలిగిన వారు. ఈరోజు బాప్తిస్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ బాప్తిస్తం తీసుకున్న వారంగా మనము ఉన్నాం. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా ఆత్మ స్వభావం మనము ప్రవర్తనగా ఉన్నామా లేదా మనము చర్చ చేసుకోవాలి. ఇక్కడ మాట కూడా ఆలోచిస్తే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ, రెండు ఆత్మలు ఆలోచిస్తున్నాం. మరి దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ కదా. మరి రెండు కలుసుకుంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో దేవుడు పంపించిన పరిశుద్ధాత్మను అలాగే క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు శిలువ మరణంలో నుండి మరి శిలువ మరణం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపినట్లు ఆయన క్రీస్తు ఆత్మను దేవుని ఆత్మను మరి కనిపిస్తుంది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను మన అందరిలో కలిగి ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఆత్మ చేత జీవితంలో నడిపింపబడాలి. ఈరోజు శరీరంలో మనం కలిగి ఉన్నాము అంటే దేవుని శరీర బ్రతుకు ఉంటున్నామే తప్ప ఆత్మ స్వభావం కలిగిన వారు లేమన్నమాట. మరి దేవుని ఎవరి వలె ఉన్నామంటే బాప్తిస్తం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ స్వభావం ఎలా ఉంది, పరిశుద్ధాత్మ లక్షణాలు ఎలా ఉంటాయి. నిజంగా మనము దేవుని ఆత్మలో దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనం దేవుడు చాలా ప్రేమ ఉంటాం. మరి బయటికి వెళ్ళేటప్పుడు తర్వాత మన పనులు మనవే. మరి దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు అన్నీ పోతాయి. మరి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము మన స్వభావం కూడా ఎక్కడ ఉన్నా కానీ అలాగే ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలంటే మనం ఎక్కడైనా కూడా మనతోనే ఉండాలి. ఈరోజు ఆత్మ కలిగిన వారంగా లక్షణాలు లేకపోతే దేవుని మనము ఎలాగా నచ్చుతాం? దేవునికి ఎలాగూ నచ్చం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండగలిగితేనే ఆయనకు ఇష్టమైన ప్రకారంగా మనము బ్రతుకుతాం. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. బైబిల్లో ఒక మంచి సందర్భం కనుక మనం ఆలోచిస్తే మాట చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 53 నుంచి 56 వరకు. ఆమె చనిపోయినది వారిని 53 నుంచి 56 వరకు. ఆయన యెరూషలేమునకు వెళ్ళి అభిముఖుడు అయినందున అభిముఖి అయినందున వారు ఆయనను చేర్చుకోలేదు. ఆయనను చేర్చుకునలేదు. శిష్యులైన యాకోబును
శిష్యులైన యోహానును అది చూసి యాకోబును చూసి ప్రభువా ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా వారిని ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. యేసుక్రీస్తు వారు యెరూషలేములో దగ్గరలో ఉన్నప్పుడు పట్టణంలో సమరయ స్త్రీ పట్టణము ఆ పట్టణానికి ప్రవేశించినప్పుడు చాలా మంది తిరస్కరించారు. ఇది ఎప్పుడు జరుగుతున్నప్పుడు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచి సమరయ ప్రాంతంలో ఐక్యత ఉండి క్రీస్తు వారిను ఆలోచించినప్పుడు ఆయన ఎవరు చేర్చుకుంటారు అంటే యెరూషలేములో గ్రామానికి ఇష్టపడినప్పుడు మరి ప్రాంతంలో వెళ్ళినప్పుడు వస్తున్న వారిని క్రీస్తు వారిని చేర్చుకోవడానికి తిరస్కరించారు. వాళ్ళు ఎందుకు తిరస్కరించారు? యేసును సమరయంలో ఎంతో మందిని మార్పు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి మాటలు ఎన్నో సందర్భాలు తిరస్కరించినప్పటికీ కూడా క్రీస్తును వారిని తిరస్కరించినప్పుడు వారి ప్రాంతంలో వారిని రానియకుండా కనిపిస్తున్నారు. మరి అయితే ఎప్పుడైతే క్రీస్తు వారిని రానియటం లేదో యాకోబు యోహానులకి చాలా కోపం వచ్చింది. మనం కూడా సేవకులు ఎక్కడైనా వెళితే మనము తోటి విశ్వాసంలో కోపం వస్తుంది కదా. సేవకులు కూడా గౌరవం లేకుండా ఆయన బయటికి వెళ్ళారు, మనము మరి మేమున్నా కూడా బయటకు వెళ్ళారు కదా అని కోపం వస్తుంది. కానీ ఇక్కడ అట్లా నమస్కారం చేస్తుంటారు అన్నమాట. అట్లా చాలా కోపం పడుతుంటారు. అలాగే క్రీస్తు వారిని శిష్యులు యాకోబు యోహాను కూడా అంతే కోపం వచ్చింది. మరి ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, మీ గురించి ఎన్నో గొప్ప కార్యాలు ఆలోచిస్తారు, మిమ్మల్ని రక్షించడానికి నడిపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. క్రీస్తు వారిని ఎందుకు రానియటం లేదు అని చాలా కోపం వచ్చిందంట. మరి మాట్లాడుతూ తెలుసా, ఆకాశం నుండి అగ్ని కురిపించి ఇందులో వారందరినీ కాల్చివేద్దామంటూ ఆజ్ఞాపిస్తున్నారంట. మరి క్రీస్తు వారిని అడుగుతున్నారు, నీవు కట్టినప్పటికి ఈ సందర్భంగా మనము వింటే పాత నిబంధనలో జరిగిన సందర్భం కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. ఏది ఆ సందర్భం అంటే ఆకాశం నుండి వీరిని అగ్నిగుండం కురిపించి అని అన్నాడు. ఎవరన్నారంటే ఏలియా అన్నారు కదా. మరి ఏలియా గారు పాత నిబంధనలో దేవతలను మరి ఆరాధిస్తున్నప్పుడు సుమారు 50 మందిని నీకు ఇచ్చినబడినట్టుగా మనకి కనబడుతుంది. మరి పాత నిబంధనలో కనిపిస్తున్నామని నిజంగా దైవ జనుడు అయితే 50 మందిని కూడా అధికారులను కూడా కాల్చివేయమని ఆజ్ఞాపించిన. ఆకాశం నుండి అగ్ని గురించి వారందరినీ కూడా కాల్చివేయదని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి ఈరోజు విగ్రహారాధన చేసినట్లు ఏలియా కాల్చి చంపారు కూడా. ఈరోజు మరి సమరయులు మరి ఇస్తూ దాని ప్రాంతాన్ని మరి రానియటం లేదని, అందుకు మేము కూడా ఆకాశం నుండి అగ్నిని కురిపించి కాల్చివేయనట్లో ఎలాంటి తప్పు లేదంటున్నారు. మరి అనుకున్న సమయంలో యాకోబు యోహాను కానీ యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారు అంటే అగ్నిలో వెళుతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చారు. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. 2వ రాజులు 1, 9, 10. రెండవ రాజులు 1వ అధ్యాయము 9, 10. యెజెబెలు పాత పెట్టబడగా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. 2వ రాజుల గ్రంథము
వెంటనే రాజు రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని 50 మందికి అధిపతిని ఒకరిని వాని 50 మందితో కూడా ఒకరిని 50 మందిని కూడా ఏలియా యుద్ధకు పంపెను. ఏలి యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అతడు కొండ మీదకి ఎక్కి కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి అతని సమీపంగా పోయి దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ ఏలి ఏమన్నారంటే అగ్నిని దహించి రావాలి అని కాల్చి అప్పుడు నెరవేరినది. మరి యాకోబు యోహాను మాట్లాడుతుంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులు ఎందుకు గద్దించారంటే విగ్రహారాధకులు అనమాట. దేవుడు అసహించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు, బయలుదేవతలను పూజిస్తున్నారని పూజలు చేస్తూ నమస్కరిస్తూ దేవుని కార్యాలు చేయడం వలన ఏలియా గారు తట్టుకోలేకపోయి వారిని చూసి ఆజ్ఞాపించగానే సెలవిచ్చినారు. ఆకాశం నుండి అగ్నిని కురిపించి వారిని చేశారు. మరి యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతంలో స్వార్థను ప్రకటిస్తుంటే అక్రమంలో ఎందుకు చేస్తున్నారని అంటున్నారు. మరి ఎందుకు అగ్నిలో ఆకాశం నుండి కురిపించి వారిని దహించుకుంటే శిష్యులు గద్దిస్తున్నారు యేసుక్రీస్తు వారిని ఆ మాట. మరి అక్కడ చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనం. శిష్యులైతే యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశం నుండి దిగి వచ్చి అగ్ని దిగి ఇది నాశనం చేయనట్లు నీకు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. మరి ఆయన ఏమంటున్నారంటే మరల నీకు వారికి ఇష్టమా అని అడుగుతున్నారు. ఎలాంటి పాపినైనా ఎలాంటి వారినైనా కూడా దేవుడు క్షమించే గుణమే గాని మరి క్షమించే వారి గుణమే ఉంది కానీ ఆయనకి బాగు చేయాలనే ఇష్టమే ఉంది. కాబట్టి అగ్నిలో నుండి వెళ్ళిపోతున్న వారిని కూడా బయటికి రక్షించాలనే వారికి ఉందన్నమాట. పరలోక రాజ్యం నుండి వచ్చినది ఇక్కడ భూమి మీద ప్రజలను ప్రమాదంలోనికి వెళ్ళుట వారికి తప్ప మరి దహించేవారు కాదు. మరి కానీ యాకోబు యోహానులు వచ్చి ఆలోచించి ప్రాంతంలో కనిపిస్తే వారిని అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా. పరలోకం నుండి అవకాశం ఉంటుందా? న్యాయంగా చేతులను నరకానికి యాకోబు యోహాను మిగిలిన వారు అక్కడ పోతారనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మనను రక్షించడానికే గాని దహించడానికి రాలేదంట. మరి దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు కానీ దహింపడానికి రాలేదు. ఇక్కడ ఆలోచిస్తే సందర్భం ఉంటే దేవునితో ఎంతో ప్రేమ ఈ మాటలో అర్థమవుతుందంటే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించడానికి నెట్టడానికి ఇష్టపడలేదు కానీ పరిశుద్ధాత్ముడు ప్రమాదంలోనికి పడవేయడం అనుకోలేదు. దేవుడు కూడా మనలను నరకానికి అనుకోలేదు కానీ మనల్ని బయటికి వెళ్ళి పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. పరలోకానికి నా పిల్లలు నా దగ్గర రావాలి అని ఆలోచిస్తున్నాడు. దేవుడు మన ఆలోచనలు ఎలా ఉందంటే మన ఆలోచనలు మనదే. రక్షణలు కల్పించి పరలోకానికి బాటలు వేస్తూ ఉంటాడు దేవుడు. కానీ మన మాటలు మనవే, మన బాటలు మనవే. మనం ఎన్ని బాటలైనా వేసుకోండి, మా పనులు మావే అనుకుంటాం కదా. కాబట్టి బ్రతుకులో మనము ఎలా ఉండాలంట మన పరలోక బాటలుగా మనం ఉండాలి. క్రైస్తవులుగా మనం నిలబడుట కాదు కానీ భక్తి పరులుగా మారుకునే మనకు భక్తి చెప్పుకుంటూ క్రియల ద్వారా మన క్రియ ఎక్కడైనా కానీ పోయాలంటే మన భక్తి మనం ఎలా ఉండాలంట క్రియల ద్వారా వాళ్ళకి చూపించాలి.
మరి చూపిస్తే మన భక్తిని, మన క్రైస్తవ జీవితాన్ని, మన క్రియలను చూపించాలి. ఈ మాటలు వింటున్న మనకు మార్పు కూడా రానందుకు కూడా మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మన శిష్యులను, ఆత్మను రక్షించడానికి వచ్చాడు కానీ దహించడానికి రాలేదు. కాబట్టి చాలా మంది ఎవరైనా మీద కోపం పడుతూ ఉంటారు. వారు ఏమైనా గొడవలు, ఏదైనా కొట్లాటలు వస్తే ఏమనుకుంటారంటే నువ్వు నాశనం అయిపోవు, నువ్వు నరకానికి పోతావు అని అలా అంటుంటాం కదా. అలాగ పగవారిని కూడా రక్షించడానికి ఆయన ఆలోచనలు రావాలి. కాబట్టి పగవారు కూడా అక్కడ రాకూడదు. కానీ పరిశుద్ధాత్ముడు లక్షణాలు కాదు, పరిశుద్ధ స్వభావం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఏమి కోరుకుంటున్నాడంటే అగ్నిలో నుండి వెళ్ళకూడదు అని ఆయన కోరుకుంటున్నారు. మనుషులు మాత్రం కావాలని ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ మరి ఈరోజు స్వభావము కల్పించే వారందరి ఆలోచిస్తే దేవుని స్వభావం అని గ్రహించాలి. ఎలాంటప్పటికి కూడా మన పగవారిని అప్పటికి కూడా మనం రక్షించబడాలి అని దేవుని అప్పగించే వారంగా మరి రక్షించబడాలని కూడా కోరుకుంటున్నాడు దేవుడు. మరి ప్రమాదంలో పోతున్న వారిని కూడా రక్షించాలి, కాపాడండి అని స్వార్థ ప్రకటన ద్వారా, స్వభావం ద్వారా ఈయనని మానేసి మనం దేవుని చేస్తూ ఉంటాం. ఎవరు ఎలా నాశనం అవ్వాలి, మరి ఎందుకు చూస్తూ ఉంటాము అంటే అది పరిశుద్ధాత్మ కలిగిన వారు కారు. పరిశుద్ధాత్మ కలిగిన వారైతే అట్లా అంటారా? కాదు కదా. మరి ఇక్కడ ఏమంటారంటే పరిశుద్ధాత్మ దుష్ట స్వభావం కలిగిన వారు మాత్రమే అలా ఆలోచిస్తారనమాట. అపవాదికి లక్ష్యం ఏమిటి? ప్రతి మనిషిని కూడా నరకానికి పోవాలి. అదే లక్ష్యంలో ఈరోజు మనము ఉంటున్నాము. లేదా బాప్తిస్మం తీసుకున్న మనలో పరిశుద్ధాత్ముడు ఉన్న ఆయన మాటలు పని చేయడం లేదు అంటే ఏముంది? మన ఆత్మలో దుష్టాత్మ ఉంది. కాబట్టి ఆ దుష్టాత్మ మనలో ఉండి తీసివేసి దేవుని ఆత్మ మనలో ఉండాలని కోరుతున్నాడు. ఈ పని 1 తిమోతి 2:4 చదవండి. 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమై గలవారే ఉండగానే ఇచ్చేయించు ఉన్నాడు. మరి దేవుడు మనలని ఏం కోరుకుంటున్నాడంటే మనం రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాం. మన దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? మనవి మన ఇంటి మీద ఉంటాయి కదా. మరి ఎక్కడైనా కానీ పోవాలంటే ఇంటి మీద, పనుల మీద ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. లోకం మీద ఉంటాయి కానీ మన ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కావాలని, ఎన్నో సంపాదించాలని, మరి వీటి మీద ఆశలు పెట్టుకుంటున్నామే తప్ప మరి దేవుని ఆత్మ కాపాడుకునే ప్రయత్నం మనం చేసుకుంటున్నామా లేదా ఆలోచించాలి. మరి మన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన స్వభావం కలిగిన వారము మనం ఉన్నాము అంటే ఏం చేస్తుందంటే దుష్టాత్మ తీసేయాలి. దుష్టాత్మ తీసేసి మనం కోరుకోవాలంటే దుష్టాత్మ లక్షణం ఏది? అలా కోరుకున్నాం అంటే ఏదైనా చెడిపోవాలని వారు చెడిపోవాలనే ఆలోచనలోనే ఉంటాం, కానీ మనం దేవుని ఆత్మలోనే ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ స్వభావం కలిగి ఉండాలి అంటే మనుష్య స్వభావం కలిగిన గురించి ఆలోచించినప్పుడు 2 పేతురు 3:9 2 పేతురు 3:9 కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవారు కారు గాని ఎవడు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతం గలవారని విన్నారు. చూడండి, మరి ప్రభువు వస్తున్నాడని రావటం లేదని మనం అనుకుంటాం. మనం ఏమంటున్నామంటే
దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు లేదో మరి ఎప్పుడు తీసుకెళ్తాడో ఓకే ఈ లోకం మీద ఉండేదానికంటే తీసుకుపోయేదే బెటర్ అని మనం ఎన్నో అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరి చాలా మంది మాట్లాడుతున్నారు. మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నామంటే మనకు అవకాశం, మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే మనం ఇంకా మారాలా అని. మనం ఇంకా 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 సమయం ఉందంటే మనం ఇంకా మారాలా, దేవునిలోనే ఉండాలి, దేవుని భయభక్తిలో ఉండాలి, దేవుని గురించి మాట్లాడాలి అని ఆయన అవకాశం ఇస్తున్నాడు. మరి నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొందాలని ఆయనకి ఇష్టం. కాబట్టి మనం పరలోకం చేరాలంటే దేవుని ఆలోచన మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మరి ఆయన సిద్ధపాటు కలిగి ఉంటే మనం దేవుని స్వభావంగా ఉంటాము. మరి ఈ లోకంలో ఎంతో మంది బోధకులు ఉన్నారు కదా. మరి అపోస్తల బోధులు కూడా జరిపించారు. అపోస్తల బోధులు వచ్చినప్పుడు కూడా అనేకులు ఉన్నారు. మరి అలాంటి పరలోక రాజ్యానికి మనం కూడా చేరాలని కోరుకుంటున్నాను. మరి పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎవరు అంటే దేవుని క్రీస్తు ఆత్మ, మరి క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ రెండు ఒకటే కాబట్టి పరిశుద్ధాత్మలోనికి చేరాలని ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.